బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ఆపరేషన్ సింధూర్ అంశాలపై పార్లమెంటులో వరుసగా మూడో రోజు విపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్లో చర్చకు షెడ్యూల్ ఖరారైంది. వచ్చే సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుంది. ఉభయ సభల్లో 16 గంటల పాటు చర్చ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడటంతో గత 3 రోజులుగా ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడుతున్నాయి. మరోవైపు బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై రచ్చ కొనసాగుతుంది. ఓటర్ల జాబితా సవరణ 98% పూర్తయిందని ఈసీ ప్రకటించింది. అయితే బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా ఈసీ పనిచేస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓటర్ల జాబితాపై పార్లమెంటులో, అటు బీహార్ అసెంబ్లీలో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సీట్లలో ఎవరు గెలవాలని ఈసీ ముందే నిర్ణయిస్తుందని, ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. బీహార్లలో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేశాయి. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితా అవకతవకలను తాము బయటపెట్టడంతో బీహార్ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఎత్తుగడ పన్నుతుందన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. భారత్లో ఎన్నికలనే దొంగలిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్. అయితే ఇండీ కూటమి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఇండియా బ్లాక్ హుల్లాద్ బ్లాక్ గా మారిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విపక్షం పార్లమెంటు వెలుపల చర్చ జరగాలని కోరుకుంటుందన్నారు. కీలక అంశాలపై చర్చకు రాకుండా విపక్ష నేతలు పారిపోతున్నారని కేంద్ర మంత్రి అన్నారు. మరోవైపు బీహార్లో ఓటర్ల జాబితా సవరణ తుది దశకు చేరినట్టు ఈసీ ప్రకటించింది. ఇప్పటి వరకు 98% ఓటర్ల జాబితా సవరణ పూర్తయినట్లు ఈసీ తెలిపింది.